మనదైన శ్రావణి కనిని తీసేసినరా లేదా స్పష్టంగా చెప్పాలి. దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఇద్దరు కూడబలుక్కొని తీయటి పుల్లటి మాటలతోని ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి దాన్ని వర్ణించి అసలు పని మేకను కొయ్యాల్సిన పనికి వస్తూనే ఉన్నారు. ఇది వాళ్ళ వెస్టిన్లో జరిగింది. నిన్న సాయంత్రం భట్టి గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన దానికి పొంతన లేదు. కేసీఆర్ మీద ఎదురుదాడి చేయడం కాదు. అయ్యాల కేసీఆర్ ఏం చేసిండని ఎవరు అడుగుతలే మిమ్మల్ని. ఇవాళ మీరు ఏం చేస్తారు, ఏం చేయదలుచుకున్నారు, ఏం చేసిండ్రు గది చెప్పాలి. కేసీఆర్ ఏం చేసిండో ప్రజలందరికీ తెలుసు, అది అయిపోయింది. దీనికి మద్దతు ఇచ్చిండ్రు, దానికి మద్దతు ఇచ్చిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు. ఈ చిల్లర మాటలు వద్దు, అవసరం లేదు. ఇవాళ వెస్టిన్ హోటల్లో వెళ్ళి నువ్వు అది తీసేయించినవా, శ్రావణి బ్లాక్ను ఉంచినవా? కిషన్ రెడ్డి గారు నువ్వు ఇద్దరు కలిసి ఏం చేసిండ్రు? ఇది కావాలి ప్రజలకి. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. దీన్ని తేటతెల్లం చేయాలి. మీరిద్దరు మిత్రులు, ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దోస్తులు ఇద్దరు కలిసి చేసిన పని ఏందో చెప్పాలి. నిజమే, రాజకీయాల్లో పాపం కొంతమందికి పదవులు వస్తే అదృష్టం వచ్చింది అనుకుంటాం. కానీ కిషన్ రెడ్డి గారు దురదృష్టవంతుడు. ఎన్ని పదవులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్క పైసా ప్రయోజనకరమైన పని చేసే అవకాశం రావట్లేదు. ఆయనకి గత 5 ఏళ్ళు ఉంటే ఒక పైసా, ఒక పని ఇది కిషన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పుకోవడానికి ఎప్పుడైనా జీవితకాలంలో ఒకటే ఒకటి అక్కడిక్కడ రైల్వే స్టేషన్లో పాత లిఫ్ట్ను బాగు చేసి దాన్ని ప్రారంభించే కార్యక్రమం ఆయన 5 ఏళ్ళ జీవితకాలం చేసింది.